రన్నింగ్ రేస్‌లో మెడల్ కొట్టాలి అని అనుకున్న ప్రతి అథ్లీట్‌కి కూడా యూనివర్స్ అన్నది మంచి షూస్ ఇస్తదండి. లేదా ఒక మంచి కోచ్‌ని ఇస్తారు కదండీ! అంతే తప్ప డైరెక్ట్‌గా మెడలు మన మెడలోకి రాదు. ఇది సత్యము. ప్రతి పక్షికి కూడా యూనివర్స్ కడుపు నింపుతది. కానీ ఎప్పుడు నింపుతది? ఆ పక్షి గూడు దాటి బయటికి రావాలి. నేను గూట్లోనే కూర్చుంటాను, నా కడుపు నిండాలి అంటే అది జరగని పని. అంటే కుచ్ పానే కే లియే కుచ్ ఖోనా పడతా హై అని ఒక హిందీలో ఒక మాట ఉంది కదండీ! నేనేమంటానంటే కుచ్ పానే కే లియే కుచ్ కర్నా పడతా హై. ఏదైనా సాధించాలి అంటే ఏదో ఒక పని మనం చెయ్యాలి. అర్థవంతమైన పని చెయ్యాలి. సరైన లక్ష్యం అన్నది పెట్టుకొని దాని దిశలో మనం ప్రయాణం చేయాలి. ఒకసారి, 2 సార్లు ఫెయిల్ అయినా ఖచ్చితంగా ఇంకోసారి మనం సక్సెస్ అవుతాము. ఇవాళ చూడండి, ఇవాళ రేపు ఐఐటీలో సీటు కొట్టాలని ఎంతమంది అనుకుంటున్నారండి. కానీ కొంతమందికే వస్తుంది. కారణం ఏంటి? వాళ్ళు మనసు పెట్టి పని చేశారు. కష్టపడ్డారు మనసు పెట్టి. అదే తన ప్రపంచం అనుకొని చేశారు. అది రానంత మాత్రాన మీరు ఓడిపోయినట్టు కాదు. ఇంకొక దారి చూసుకోవాలి. ఇంకొక రూపంలో మనం సక్సెస్ అవ్వాలి. చూసారా? పెద్దగా చదువు లేని వాళ్ళు కూడా ఇవాళ రేపు ఎంతమంది సక్సెస్ అవ్వలేదండి. ఎంతమంది ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదగలేదు. అదొక్కటి వస్తేనే నా జీవితము. అందులో సక్సెస్ అయితేనే నా లైఫు. లేకపోతే లేదు అన్న మాట, అన్న థాట్ అనేది రావద్దు మనసులో. ఎన్నో రకాలున్నాయి. ప్రపంచము అవకాశాల గని. ఎన్నో అవకాశాలుంటాయి. కానీ మనము కేవలము ఒకదాన్నే దృష్టిలో పెట్టుకొని మిగతా వాటి జోలికి పోము. ప్రయత్నం కూడా చెయ్యము. కాబట్టి జీవితంలో అనుకున్నది సాధించలేకపోతా ఉన్నాము. ఇవాళ చూడండి, ఐఏఎస్‌లు అయినారు, ఐపీఎస్‌లు అయినారు, పెద్ద పెద్ద అడ్వకేట్స్ అయినారు, జడ్జిలు అయిపోయినారు, పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్, ఈ రకంగా ఎంతోమంది అవుతున్నారు. మరి అందులో నేను కూడా ఉండాలి అనుకోవడం తప్పు కాదు. కానీ నాకు ఒక ముళ్ళు కూడా గుచ్చుకోకూడదు, నా ప్రయాణం అంతా సాఫీగా జరగాలి అంటే అది జరగదు. అట్లా అది జీవితం అట్లా కాదు. అయ్యా, ఆటుపోట్లు ఉంటాయి. వాటిని మనం సహించాలి. వాటిని ఎదుర్కోవాలి. ఎదుర్కొన్నప్పుడే జీవితంలో సక్సెస్ వస్తుంది. అన్ని రకాలుగా నేను ఫెయిల్ అయిపోయినాను అంటారు కొంతమంది. లేదు, ఇంకా చాలా ఉన్నాయి. అవకాశాలు ఇంకా ఉన్నాయి చాలా. అయ్యా, ఆ అవకాశం వంక ఒకసారి ఆలోచిస్తే మనకు కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త దాంట్లో మనము వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కానీ చూసారా, కొంతమంది అంటారు నేను డాక్టర్ని అవ్వబోయే యాక్టర్ని అయ్యాను. మరి సక్సెస్ అయినారా లేదా? యాక్టర్స్లో ఎంతమంది లేరండి? పెద్దగా చదువుకోని వారు కూడా ఉన్నతంగా ఎదిగినారు కదా. స్పోర్ట్స్ మెన్లు కూడా చదువులో పెద్దగా రాణించలే, స్పోర్ట్స్లో వాళ్ళు రాణించినారు. ఈ ప్రకారంగా మనకు జీవితం ఇంక ఇది అయిపోయింది నాది అన్న ఆలోచన ఎప్పుడు రావద్దు పిల్లలకి. ముఖ్యంగా చెప్తున్నా నాన్న, ప్రపంచం అవకాశాలకు కానీ ఒకటి కాకపోతే ఇంకొకటి. జీవితంలో ఉన్నతంగా ఎదిగినామా లేదా, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళుతున్నామా లేదా అన్నది చూసుకోవాలి తప్ప ఇంకోళ్ళతో కంపేర్ చేసుకొని నిన్ను నువ్వు కించపరుచుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో.